చందమామ కథ బాల తీర్పు. కొండయ్యపాలెం అనే గ్రామంలో అవధానులు గారు ఆయన భార్య ఉంటూ ఉండేవారు. తీర్థయాత్ర చేసుకువద్దామనే ఉద్దేశంతో అవధానులు శ్రమపడి 300 వరకు ఆర్జించి 200 చేత పట్టుకున్నాడు. తక్కిన 100 రూపాయలతో తిరిగి వచ్చాక సమారాధనలు జరుపుదామని ఆ వెండి రూపాయలు ఓ ముంతలో పోసి మూతి బిగించి ఆ ఊరికల్లా పలుకుబడి గల బొర్రయ్య శెట్టికి దాచమని ఇచ్చాడు. అవధానులు కుటుంబంతో సహా యాత్రకు పోవటం చూసి బొర్రయ్య శెట్టికి ఆ సొమ్ము కాచేద్దామని బుద్ధి పుట్టింది. వెంటనే ఆ సొమ్ము తీసుకొని బదులుగా రాళ్ళు రప్పలు పడవేసి ఎప్పటిలాగా మూత బిగించి వేశాడు. భర్త చేస్తున్న ద్రోహం కనిపెట్టి శెట్టి భార్య ఇటువంటి పని వద్దు అని, మనకు శ్రేయస్సు కాదు అని అనేక విధాల చెప్పి చూసింది. కానీ శెట్టికి ఈ మాటలు నచ్చలేదు. మరి కొద్ది రోజులకే అవధానులు యాత్రలు ముగించుకొని వచ్చాడు. బొర్రయ్య శెట్టి వద్ద దాచిపెట్టిన తన ముంత అడిగి తీసుకున్నాడు. కానీ తీరా మూత తీసి చూసుకోగా రూపాయలకు బదులుగా రాళ్ళు రప్పలు ఉండే వరకు ఆయన గోల పెడుతూ పోయి గ్రామాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి అంతా విని తీర్పు చెప్పటం ఎలాగా అనే విషయంలో ఏమీ తోచక ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆయన కూతురు చాలా తెలివైనది. విచారించవద్దని ఆమె తండ్రికి ధైర్యం చెప్పి ఈ పేచీ తనే పరిష్కరిస్తాను అన్నది. మరునాడు అవధానులు ఆయన భార్య, బొర్రయ్య శెట్టి అతని భార్య గ్రామాధికారి ఇంటి సావిట్లో హాజరయ్యారు. అక్కడ మూత వేసిన 4 బుట్టలు సిద్ధంగా ఉన్నాయి. తన కూతురి సలహా ప్రకారం గ్రామాధికారి ఆ బుట్టలలో 2 అవధానులు దంపతుల నెత్తిమీదకు, మరి 2 శెట్టి దంపతుల నెత్తిమీదకు ఎక్కించాడు. మీరు నలుగురు ఈ బుట్టలు మోసుకొని ఆ కనపడే పెద్ద మర్రి చెట్టు వరకు పోయిరండి, తీర్పు చెప్తానంటూ గ్రామాధికారి అవధానులు దంపతులను తూర్పు దిక్కుకి, శెట్టి దంపతులను పడమటి దిక్కుకి పంపించాడు. ఆ ప్రకారం నెత్తిన బుట్టలు ఎత్తుకొని వారు పోతూ ఎవళ్ళ తప్పును గురించి వాళ్ళు ప్రసంగించుకున్నారు. చెబితే విన్నారు కాదు కదా, పాపం బ్రాహ్మణుని దగా చేశారు అన్నది శెట్టి భార్య. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందు, అదే పోతుంది అన్నాడు శెట్టి. అటు బ్రాహ్మణ దంపతులు ఇలా మాట్లాడుకుంటున్నారు. మనకు డబ్బు వదిలి శని పట్టినట్టు పోయిన సొమ్ము పోగా ఈ మోత కూడా వచ్చింది అన్నది ఆయన భార్య. పూర్వజన్మ ఫలం అన్నాడు భర్త. నలుగురు తిరిగి గ్రామాధికారి వద్దకు వచ్చి వారి వారి బుట్టలు కింద పెట్టారు. ఆయన కూతురు మూతలు తీసే వరకు 4 పిల్లలు కాగితాలు చేత పట్టుకొని బిలబిలమంటూ బయటకు వచ్చారు. గ్రామాధికారి కూతురు 4 చిన్నపిల్లల్ని ఏర్పాటు చేసి వారి చేతికి కాగితాలిచ్చి ముందుగానే ఆ బుట్టల్లో కూర్చోపెట్టింది. వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ ఆ కాగితాల మీద రాసి ఉంచవలసిందిగా వాళ్ళకు చెప్పింది. దారి మధ్యంలో ఆ దంపతులు వారి వారి మనసులోని మాటలు తప్పకుండా చర్చించుకుంటారని ఆమె ఊహించింది. ఆ విధంగానే జరిగింది కూడాను. ఆ కాగితాల మీద వాళ్ళు అనుకున్న మాటలన్నీ స్పష్టంగా రాసిపెట్టారు పిల్లలు. అప్పుడు గ్రామాధికారికి నిజానిజాలు సులువుగా తెలిసిపోయినాయి. అవధానుల సొమ్ము ఆయనకు తిరిగి ఇప్పించి వేసి బొర్రయ్య శెట్టిని ఖైదులో వేయించారు. కూతురు తెలివి వలన గ్రామాధికారి ఇంత చక్కటి తీర్పు చెప్పగలిగారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1949 ఆగస్టు చందమామలో వచ్చింది. రచన మల్లాది సోదరులు, తెనాలి నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కథలు వింటూ మీ లైక్లు, కామెంట్ల ద్వారా సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ.